Hello aspirants, welcome back to our YouTube channel Smart Preparation to Success. As a part of our Telangana Moment and State Formation series, today we are in class 5. సో స్టార్ట్ చేసే ముందు జస్ట్ మీకు ఒకటి చెప్పాలనుకుంటాను. నేను ఏ బుక్ రెఫర్ చేస్తున్నాను అని మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా. సో ఎస్ రాజు అనే బుక్ యూస్ చేస్తున్నానని. బట్ కొన్ని టాపిక్స్ ఏమయ్యాయి అంటే నేను ఆల్రెడీ ఆ బుక్ చదివాను. బట్ నేను ఇంకో బుక్ కూడా ఉంది నా దగ్గర, పిఎన్ఆర్ పబ్లికేషన్స్. నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను నేను 2 బుక్స్ యూస్ చేస్తున్నానని. సో ఇక్కడ ఏంటంటే కొంచెం ఇందులో ఈజీగా అర్థమవుతుంది మీకు. ఓకే, ఇది మీకు పాయింట్స్ వైజ్ ఉంటుంది, కొంచెం క్లారిటీగా ఉంటుందని చెప్పి నేను దీంట్లో నుంచి చెప్పడం జరిగింది. అంటే సేమ్ ఆ బుక్ ఒకసారి మీరు చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ బుక్ చదవండి, మీకు తొందరగా అర్థమైపోతుంది. ఓకే, అంటే ఫస్ట్ చదివే వాళ్ళు ఆ బుక్ చదివితే ఏమవుతుంది అంటే కొంచెం అర్థం కాదు, ఇందులో కొంచెం పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి, క్లారిటీగా ఉంది. ఓకే, ఇంకా ఇది న్యూ ఎడిషన్ ఉన్న వాళ్ళకి కొంచెం అప్డేట్ అయింది, అదైనా ఓకే. ఓకే, సో అంటే చెప్తున్నాను, మళ్ళీ ఆ బుక్ అన్నారు కదా, మరి ఈ బుక్ ఏంటి అని. సో ఇది పిఎన్ఆర్ పబ్లికేషన్స్ వాళ్ళది. ఓకే, సో మనకి ఎస్టర్డే క్లాస్లో ఏం డిస్కస్ చేసామంటే సెకండ్ ఫేజ్. ఓకే, క్లియర్. 6th నిజాం వరకు మనం చదువుకున్నాం కదా. సో టుడే వీఆర్ ఇన్ థర్డ్ ఫేజ్, దట్ ఈస్ కాల్డ్ 1911 to 1948. ఓకే, సో ఇక్కడ ఏమైంది, ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ 6th నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్ 1911, 7th నిజాం ఎవరు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బికేమ్ ద రూలర్. ఓకే, సో ఇది మళ్ళీ మనము హిస్టరీలో కూడా చదువుకుంటాం ఇవన్నీ. ఓకే, నౌ సో ఇక్కడ విత్ ద సజెషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎస్టాబ్లిష్ ఉస్మానియా యూనివర్సిటీ 1918. ఓకే, మనకి 7th నిజాం వచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఓకే, ద ఇయర్ 1918. సో ఇక్కడ దిస్ యూనివర్సిటీ స్టార్టెడ్ ఉర్దూ యాజ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో మనకి ఉర్దూ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ చేశారు కదండి, ప్లేస్ ఆఫ్ పర్షియన్. సో ఇక్కడ ఉర్దూని మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా చేశారు. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారు, ఉర్దూ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అప్పుడు టెక్స్ట్ బుక్స్ కూడా దాంట్లోనే ప్రింట్ అవ్వాలి కదా. సో వాళ్ళు ప్రిపేరింగ్ ది టెక్స్ట్ బుక్స్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ ఉర్దూ ట్రాన్స్లేషన్ డిపార్ట్మెంట్. మెనీ నాన్ ముల్కీస్ ఆఫీసర్స్ వర్ దేర్ బిలాంగ్స్ టు నార్త్ ఇండియా. అయితే అక్కడ ఆఫీసర్స్ ఎవరైతే బుక్స్ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళందరూ నార్త్ ఇండియాకి రిలేటెడ్, అంటే నాన్ ముల్కీస్ అనమాట వాళ్ళంతా. సో వాళ్ళు ఏం చేశారు, దే యూజ్ లక్నవీ ఉర్దూ ఆఫ్ నార్త్ ఇండియా ఇన్ టెక్స్ట్ బుక్ ఇన్స్టెడ్ ఆఫ్ డెక్కన్ ఉర్దూ. సో ఇక్కడ లక్నవీ ఉర్దూ, డెక్కన్ ఉర్దూ. డెక్కన్ ఉర్దూ ఈజ్ యూజ్డ్ బై ముల్కీస్ అండ్ లక్నవీ ఉర్దూ యూజ్డ్ బై నాన్ ముల్కీస్. ఓకే, క్లియర్. సో ఇక్కడ ఏమైంది, విత్ దిస్ ద లాంగ్వేజ్ డిఫరెన్స్ అనేది రావడం జరిగింది ముల్కీస్కి నాన్ ముల్కీస్కి. ఓకే, నౌ Osmania University was successful in producing educated citizens but failed to make government officers. ఎడ్యుకేషన్ ఇచ్చింది బట్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్గా సిటిజన్ని తీసుకురాలేదన్నమాట. ఓకే, సో ఎట్ ద సేమ్ టైమ్ నిజాం కాలేజ్ విత్ ఇంగ్లీష్ యాజ్ ఇట్స్ మీడియం ఆఫ్ టీచింగ్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ ప్రొడ్యూసింగ్ గవర్నమెంట్ ఆఫీసర్స్. సో ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఉర్దూ యాజ్ మీడియం. ఓకే, నిజాం కాలేజ్ వచ్చేసి ఇంగ్లీష్ యాజ్ ఎ మీడియం. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఉర్దూ కానీ ఇంగ్లీష్ కానీ మనం లోకల్స్కి పాసిబిలిటీ లేదు. ఓకే, సో అవి 2 వచ్చిన వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళందరూ హై పొజిషన్స్లో ఉండడం జరిగింది. నౌ ద చిల్డ్రన్ ఆఫ్ ముల్కీ వెంట్ టు ఉస్మానియా యూనివర్సిటీస్ వైల్ ద చిల్డ్రన్ ఆఫ్ నాన్ ముల్కీస్ వెంట్ టు నిజాం కాలేజ్. సో అంటే ఇట్లా అనమాట, ముల్కీ చిల్డ్రన్ అందరూ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళారు, నాన్ ముల్కీస్ అందరూ నిజాం కాలేజ్కి వెళ్ళారు. ఇన్ దిస్ వే అకాడమిక్ డిఫరెన్సెస్ హ్యాడ్ ఇంక్రీజ్ ద ప్రాబ్లమ్ బిట్వీన్ దెమ్. ఇక్కడ ప్రాబ్లం అనేది ఇంకా పీక్స్లోకి వెళ్ళింది అనమాట. ఓకే, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ ద థియరీస్ లైక్ డెక్కన్ నేషనలిజం అండ్ సోవర్చినిటీ ఆఫ్ ముస్లిం ఇన్ డెక్కన్ వాజ్ ఎమర్జెడ్. సో ఇక్కడ ముల్కీ నాన్ ఇష్యూ మధ్యలో 2 థియరీస్ అనమాట, లైక్ డెక్కన్ నేషనలిజం అండ్ సోవర్చినిటీ ఆఫ్ ముస్లిమ్స్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం డెక్కన్ నేషనలిజం అంటే ఏంటి, ఉర్దూ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ డాక్టర్ జోరీ ప్రపోజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెక్కన్ నేషనలిజం. డెక్కన్ నేషనలిజం ఎవరు ప్రపోజ్ చేశారు, డాక్టర్ జోరీ. Along with him, other professors of OU tried to protect Mulkis and Deccan Urdu. Okay. ఇదారా ఈ అబ్ధినాథ్ ఈ ఉర్దూ అనేది ఏంటి, లైబ్రరీ. మనకి ఇది ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో ఇది ఇచ్చి ఏంటిది, కాలేజ్, హాస్పిటల్, కోర్ట్ ఆర్ లైబ్రరీ ఇలా ఇస్తాడు. ఓకే, దిస్ ఈజ్ అ లైబ్రరీ. Was started by OU Mulki professor in 1930 and used to publish articles related to Deccani nationalism. Okay. Now, this library played a key role in the development of Mulkis, who were beyond caste and religion. Mulkis supported the principle of Deccan nationalism. Mulkis కూడా సపోర్ట్ దేనికి చేస్తారు, డెక్కన్ నేషనలిజంకి. నాన్ ముల్కీస్ అందరు దేనికి, నాన్ ముల్కీస్ దేనికి సపోర్ట్ చేస్తారు, ఇట్ ఇస్ కాల్డ్ సోవర్జిన్. ఓకే, నౌ సో డెక్కన్ నేషనలిస్ట్ లీడర్స్ గేవ్ ద స్లోగన్ లాంగ్ లీవ్ నిజాం
ద రాయల్ ఎంబోర్డ్మెంట్ ఆఫ్ డెక్కన్ నేషనలిజం. సో మనకి ఎగ్జామ్లో ఈ స్లోగన్ ఇస్తారు, ఇది ఎవరు చెప్పారు అని, డెక్కన్ నేషనలిస్ట్ లీడర్స్. ఓకే, క్లియర్. నౌ ముస్లిం సోవర్జినిటీ. The theory of Muslim sovereignty has emerged against Deccan nationalism. Okay. Initially, this theory was supported only by non-Mulkis. ఇప్పుడు అర్థమైనా, డెక్కన్ నేషనలిజం అనేది ముల్కీస్, ముస్లిం సోవర్జినిటీ అనేది నాన్ ముల్కీస్. ఓకే. లాటర్ దిస్ ప్రిన్సిపల్ డివైడెడ్ ముల్కీస్ ఇంటూ హిందూస్ అండ్ ముస్లిమ్స్ అండ్ గెయిన్ ద సపోర్ట్ ఆఫ్ ముల్కీ ముస్లిమ్స్ విచ్ వీకెండ్ ద ముల్కీ మూమెంట్. ఓకే. Now, the Muslim sovereignty theory was widely used by Rajakars in the latter period. ఎక్కువ రజాకర్స్ యూజ్ చేసేవాళ్ళు అనమాట అది. క్లియర్. నౌ 1919 ఫర్మన్ వాజ్ ఇష్యూడ్. సో ఇందులో ఈ ఫర్మన్లో ఏం డిస్కస్ చేశారంటే డెఫినేషన్ ఆఫ్ ముల్కీ యొక్క డెఫినేషన్ అనమాట. సో టు ప్రొటెక్ట్ ముల్కీ రూల్స్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇష్యూడ్ ఏ ఫర్మన్ ఇన్ 1919లో ఇష్యూ చేశాడు. దీన్ని ముల్కీ రూల్స్ అంటారు. ఏదైతే 1919 ఫార్మాన ఉందో దాన్ని ముల్కీ రూల్స్ అంటారు. ఓకే. నౌ యూఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ ఆర్ ద రూల్స్. ఓకే. నౌ ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఫార్మన్. ఇక్కడ పర్సన్ హూ సాటిస్ఫైస్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ వాస్ కన్సిడర్డ్ యాజ్ ముల్కీ. ఓకే. ముల్కీ అని చెప్పడానికి మనకు కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. అవేంటో చూద్దాం. షుడ్ బర్న్ ఇన్ హైదరాబాద్ స్టేట్లో పుట్టిండాలి. షుడ్ బి రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్లో ఉండాలి. బై ద టైమ్ ఆఫ్ బర్త్ ఆఫ్ ఎ చైల్డ్ హీజ్ ఆర్ ఫాదర్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ 15 years ఆఫ్ టెన్యూర్ యాజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ. అంటే వాళ్ళు పుట్టక ముందు వాళ్ళ ఫాదర్ ఒక 15 years ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్న పిల్లలకి మాత్రమే ముల్కీ అనేది ఇస్తారనమాట. ఓకే. ఫర్ ఉమెన్ షీ మస్ట్ ఎ వైఫ్ ఆఫ్ ముల్కీ. ఉమెన్కి అయితేనేమో ఆమె ముల్కీ వాళ్ళ వైఫ్ అయ్యి ఉండాలన్నమాట. ఓకే. నౌ ఇఫ్ హీజ్ ఆర్ ఫాదర్ వాజ్ ఎ ముల్కీ బై ద టైమ్ ఆఫ్ దిర్ బర్త్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ముల్కీస్. ఎస్. A person is considered to be a mulki if he completed 15 years of permanent residence in Hyderabad state and also has to submit an affidavit by the magistrate stating that he do not return to his former place. ఇప్పుడు సపోజ్ నేను ఒకటి చెప్తాను. ఒక ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఏపీ నుండే అని తీసుకుందాం. ఇంతకుముందు కంబైన్ ఉండే. ఇప్పుడు ఏంటి అంటే ఏపీలో ఏవైతే పర్సన్ ఇక్కడ ఉన్నారు తెలంగాణలో 15 years ఉండి వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట ముల్కీ అని చెప్పడానికి, లోకల్ అని చెప్పడానికి. ఎందుకంటే 15 years ఒకే ప్లేస్లో ఉన్నాడు కాబట్టి. ఓకే. ఏ పర్సన్ ఈస్ కన్సిడర్డ్ టు బి ముల్కీ ఇఫ్ యూ కంప్లీట్ 15 years ఆఫ్ పర్మనెంట్ రెసిడెన్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్ అండ్ ఆల్సో హ్యాస్ టు సబ్మిట్ అఫిడవిట్. ఒక అఫిడవిట్ సబ్మిట్ చేయాలి. ఎక్కడి నుంచి? బై ద మెజిస్ట్రేట్. ఓకే. అతని ప్లేస్కి వెళ్ళలేదు అని చెప్పేసి. ఇఫ్ ఎ ముల్కీ ఉమెన్ మ్యారీస్ ఎ నాన్ ముల్కీ మెన్ అండ్ డు నాట్ లీవ్ ద రెసిడెన్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ముల్కీ. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఒక ముల్కీ ఉమెన్ ఉంది, నాన్ ముల్కీని మ్యారేజ్ చేసుకుంది, బట్ హైదరాబాద్ని లెఫ్ట్ ఓవర్ చేయలేదు, ఇక్కడ స్టే చేసింది, ఆమెని ముల్కీ అంటారు. అండ్ రైట్స్ యాజ్ అ ముల్కీస్ ఆర్ ప్రిజర్వ్డ్. ఓకే. నౌ a mulki woman who lives outside the Hyderabad state after marrying a non-mulki man, if she returns back to the state as a permanent resident after his death or after divorcing him, is considered to be mulki. He is considered to be mulki, right? But her children are not considered as a mulkis. ఒక ఉమెన్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత హస్బెండ్ చనిపోవడమో డైవర్స్ అవ్వడం అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు షీ ఈస్ ట్రీటెడ్ యాజ్ అ ముల్కీ. బట్ వాళ్ళకి పుట్టిన పిల్లల్ని మాత్రం ముల్కీగా ట్రీట్ చేయము. ఓకే. నౌ క్లియర్. బై ఫాలోయింగ్ ద అబోవ్ said rules and conditions, తాలూక్దార్స్ వర్ గివెన్ అథారిటీ టు ఇష్యూ ముల్కీ సర్టిఫికేట్స్. ఇది లాస్ట్ టైం గ్రూప్ 1లో కూడా వచ్చింది ప్రిలిమ్స్లో. Who will issue mulki certificate? Talukadars were given authority to issue mulki certificates. Okay. Now, the mulki certificate application form consists of all the mandatory information of a person, and the person has to agree that the furnished details are true. He has to attach a promissory note that he is liable for punishment by under provision 9 of the furnished details are wrong. Clear? If the application form for the grant of mulki certificate was rejected, ఒకవేళ ముల్కీ సర్టిఫికేట్ అయితే మనం పెట్టామో అది రిజెక్ట్ అయితే హీ హ్యాస్ టు అప్లై అగైనెస్ట్ విత్ ఇన్ ఎ మంత్. రిజెక్ట్ అయిన మంత్లోనే సబ్మిట్ చేయాలి. ఎవరికి? సుబేదార్. ద డెసిషన్ ఆఫ్ సుబేదార్ ఇస్ ఫైనల్. ఒకవేళ మనం పెట్టింది అప్లికేషన్ రిజెక్ట్ అవుతే మళ్ళీ విత్ ఇన్ మంత్లో మనం సబ్మిట్ చేయాలి. ఎవరికి? సుబేదార్కి. సో సుబేదార్ ఏదైతే ఫైనల్ డెసిషన్ ఉంటుందో అదే ఫైనల్ అనమాట. ఓకే. క్లియర్. నౌ if a person furnishes false information to
consider him as a mulki per provision 7, his certificate can be cancelled if it recognized by government or police department. చెప్పాను కదా ఎవరైనా దొంగ అంటే లేనట్టుగా లేదు కానీ ఉన్నట్టుగా చూపించడం అలాంటివి చేస్తే పనిషబుల్ అవుతారనమాట. ఓకే, ఇన్ ద సేమ్ వే అకార్డింగ్ టు ప్రొవిజన్ 1A, B and C, if a person is disobedient towards Hyderabad state and participate directly or indirectly in activities against state politics and works against the benefits of government, mulki rights will be abolished. Okay, according to this formula, Civil Services Executive Council was established for the selection of employees. This was an independent body. ఇక్కడ మనకి సివిల్ సర్వీసెస్ అనేది ఒక బాడీ అనేది ఏర్పడింది అనమాట, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది. ఓకే, ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ. ఇన్ 1938 ద సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అపాయింటెడ్ ఏ కమిటీ టు స్టడీ అబౌట్ సివిల్ సర్వీసెస్. 1938లో ఒక కమిటీ అనేది అపాయింట్ అయింది, సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది. ఓకే, టు స్టడీ అబౌట్ సివిల్ సర్వీసెస్. According to the report of the committees, by issuing a foreman of 27th April 1947, Hyderabad Public Service Commission was formed. 27th April 1947, Hyderabad Public Service Commission was formed. Okay, HPSC. Okay, ఇప్పుడు TSPC ఎట్లుందో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇక్కడ కూడా హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాజ్ ఫార్మ్. ఓకే, దిస్ కమిషన్ కన్సిస్ట్ ఆఫ్ ఎ చైర్మన్ అండ్ 4 members. కమిషన్ చైర్మన్ ఉండే 4 members. విత్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్, నిజాం అపాయింట్స్ దెమ్. నిజాం అనే అతను అపాయింట్ చేస్తుంది అనమాట. క్లియర్? నౌ ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్. ఇన్ 1920 Mulki political organization was formed in Hyderabad province in the name of Usmania Graduates Association. Okay, this organization currently operates several educational institutions in Telangana. Already it is చాలా ఎడ్యుకేషన్ సిస్టమ్స్ని రన్ చేస్తుంది అనమాట. ఓకే, ఆపరేట్స్. ఎగ్జిబిషన్ సొసైటీ వాజ్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ బై దిస్ ఆర్గనైజేషన్. ఏ ఎగ్జిబిషన్? నాంపల్లి ఎగ్జిబిషన్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదా, సో అదే అనమాట. Hyderabad State Reforms. In 1921, few educated people of Hyderabad started Hyderabad State Reforms Organization. 1921. 1922లో Usmania Graduates Association. 1921లో Hyderabad State Reforms. Okay, the aim of this organization was to achieve constitutional reforms. Next, Society of Union and Progress. In 1926, Hyderabad students who were studying in London, formed Society of Union and Progress organization in London. సో ఎవరైతే హైదరాబాద్ స్టూడెంట్స్ ఎవరైతే లండన్లో చదువుకుంటున్నారో వాళ్ళు ఒక యూనియన్ లాగా ఫామ్ అయినారు, యూనియన్ అండ్ ప్రోగ్రెస్ ఆర్గనైజేషన్ ఇన్ లండన్. దిస్ ఆర్గనైజేషన్ మోటివేటెడ్ పీపుల్ టు ఎస్టాబ్లిష్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. Hyderabad Association. The Hyderabad Association was started under Barrister Kishan in 1930. Okay, this association deemed to form a responsible government and to bring administrative reforms. 1933 Farman. So in 1930, Khan Sahibs from Punjab were directly appointed in many higher position jobs in Hyderabad state. సో హైదరాబాద్ స్టేట్లో చాలా జాబ్స్ కూడా హయ్యర్ పొజిషన్ జాబ్స్ అనేవి ఖాన్ సాహెబ్స్ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు, పంజాబ్, వాళ్ళని డైరెక్ట్గా అపాయింట్ చేశారనమాట. ఓకే, విత్ దిస్ ప్రమోషన్స్ ఆఫ్ లోకల్ ఎంప్లాయీస్ గాట్ ఎఫెక్టెడ్. వాళ్ళతో ఏమవుతుంది అంటే వేరే దగ్గర నుంచి వచ్చి వాళ్ళకి జాబ్స్ ఇచ్చినప్పుడు లోకల్స్కి ఏమంటారు అన్యాయం అవుతుంది కదా. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన స్టేట్లో మనం కాకుండా అదర్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటే మనకేమవుతుంది, మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా. సో అలాగే అనమాట. ఓకే, సో దిస్ ట్రిక్కర్డ్ ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ అగైన్. ఇక్కడ మళ్ళీ ముల్కీ నాన్ ముల్కీ ఇష్యూ మళ్ళీ స్టార్ట్ అయింది. సో టు లిజన్ దిస్ డిస్కౌంట్ ఆఫ్ ముల్కీస్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇష్యూడ్ ఎ ఫార్మన్ ఇన్ 1933. సో ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి ఉస్మాన్ అలీ ఖాన్ 1933 ఫార్మన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అకార్డింగ్ టు దిస్ ఫార్మన్, ప్రియారిటీ విల్ బి గివెన్ టు ఎడ్యుకేటెడ్ అండ్ ఎఫిషియెంట్ ముల్కీస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్. సో జెన్యూన్గా అంటే ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో ముల్కీస్లో వాళ్ళకి జాబ్స్ రావాలి అని చెప్పి ఫార్మన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అంటే ఫార్మన్లో ప్రియారిటీ విల్ బి గివెన్ టు ఎడ్యుకేటెడ్ అండ్ ఎఫిషియెంట్ ముల్కీస్. ఓకే, ఇన్ హైదరాబాద్ స్టేట్ నాన్ ముల్కీస్ విల్ బి అపాయింటెడ్ టెంపరరీ ఓన్లీ. అయితే ఎవరైతే నాన్ ముల్కీస్ని అపాయింట్ చేస్తున్నారో సో వాళ్ళు జస్ట్ టెంపరరీ మాత్రమే, పర్మనెంట్ కాదు. హైదరాబాద్ కొత్వాల్ రాజా వెంకట్రామిరెడ్డి సపోర్టెడ్ ముల్కీ యాక్టివిటీస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్. సో చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, పీపుల్ ఆఫ్ ద స్టేట్ అండ్ ముల్కీ యాక్టివిటీస్ కండక్టెడ్ ఎ పబ్లిక్ మీటింగ్ టు థ్యాంక్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఫర్ ఇష్యూయింగ్ ఎ ఫార్మన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ముల్కీస్. అంటే ఈ ఫార్మన్ రిలీజ్ చేయడం వల్ల ముల్కీస్కి చాలా బెనిఫిట్ అయిందనమాట. సో ఈ బెనిఫిట్కి అతనికి ఒక మీటింగ్ కండక్ట్ చేస్తారు, పబ్లిక్ మీటింగ్ టు థ్యాంక్ నిజాంకి. ఓకే, నౌ
ముల్కీ యాక్టివిటీస్ట్ హూ అటెండెడ్ ద పబ్లిక్ మీటింగ్. ఈ మీటింగ్కి ముల్కీ యాక్టివిటీస్ట్ ఎవరెవరు అటెండ్ అయ్యారు, మనకి ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఓకే, కుమారి పద్మజానాయుడు, బురుగుల రామకృష్ణారావు, మండముల్ల నరసింగారావు, మీర్ అక్బర్ అలీ ఖాన్, డాక్టర్ లతీఫ్ సయ్యద్, రాజా ధూందిరాజ్, నవాబ్ షమీర్ షంగ్. ఓకే, సో this is about the third phase. Clear? So if you have any doubts, just comment చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. ఓకే, ఫర్ ఫర్దర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.